మళ్ళీ అదే మోసం. అమరావతి నిర్మాణం పేరుతో 2015లో రైతుల నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. 2018 నాటికి తొలి దశ పూర్తవుతుందని జీవోలో స్పష్టంగా రాసిపెట్టారు. ఇప్పటికి పుష్కర కాలం పూర్తి కావస్తోంది. ఇన్నేళ్లలో అక్కడ తాత్కాలిక నిర్మాణాలు తప్ప తట్టెడు మట్టి తవ్వింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, సిమెంటు బస్తా ఖర్చు చేసింది లేదు. 11 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకే ఇప్పటికీ న్యాయం జరగలేదు. వారికిచ్చిన ప్లాట్లు డెవలప్ చేయరు గాని విలువైన భూములేమో విదేశాల ఇస్తారట. భూములిచ్చి త్యాగం చేసిన రైతులకేమో శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరి కొట్టారు. ఈ మోసం తట్టుకోలేక, ఈ అన్యాయం భరించలేక తాజాగా రామారావు అనే రైతు గుండె ఆగిపోయింది. అయినా బాబు భూదాహం తీరలేదు. అమరావతి వేదికగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగలేదు. ఇప్పుడు రెండో దశ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ మరో 16,666 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. తుళ్లూరు మండలం వడ్డమానులో గ్రామసభ కూడా పెట్టేశారు. ఇప్పటి వరకు మొదటి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. వారి గోడు చెప్పుకుందామన వినేటటువంటి నాథుడు లేకుండా పోయాడు. ఇప్పుడేమో 16,000 ఎకరాలు కావాలని చంద్రబాబు గారు పురమాయిస్తే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతుల పొలాలపై పడ్డారు. ఎటువంటి హామీలు ఇవ్వకుండా, ఎలాంటి చట్టం రూపొందించకుండా భూములు లాక్కుంటామంటే కుదరదని రైతులు తిరగబడ్డారు. 3 ఏళ్లలో అభివృద్ధి గ్యారెంటీ అని రాసిస్తారా అంటూ నిలదీశారు. బాబును నమ్మి భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు. అసలు తొలి దశలో భూములిచ్చిన రైతుల దుస్థితి ఏంటి, ఎలా ఉంది? ఇప్పుడు రెండో దశ పేరుతో మరోసారి రైతులను బలి పశువులుగా మారుస్తున్న వేళ వారి పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అట్లా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. నేను అడిగాను పరిహారం ఏంటి, కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వాలి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము కోర్టుకెళ్ళి ఏం సాధించగలిగారు, ఏం అభివృద్ధి చేసుకోగలిగారు, ఏం పండుతో చేసుకోగలిగారు. ఫార్మర్ అరణ్య రోజున అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా. దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అగ్రిమెంట్ లో కూడా కండిషన్ సాధించలేదు కదా. మాడిఫై మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు శ్రమం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఆ విధంగా ఉంది. అక్కడ రామారావు అనే రైతు మాట్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేసిన దుర్ఘటన మనం మొన్న చూసాం. ఇప్పుడు రెండో దశ భూసేకరణ ఈరోజు ప్రారంభమైతే ఈరోజు రైతులు అడుగుతున్నారు, ఒకవేళ మీరు డెవలప్ చేసి ఇవ్వకపోతే ఏంటి అంటే 3 ఏళ్లలో చేసి ఇస్తాము అని అంటున్నారు. 3 ఏళ్లలో చేయకపోతే ఏంటి, అగ్రిమెంట్లో క్లియర్గా పెట్టండి, మాకు ఎటువంటి పరిహారం ఇస్తారంటే అగ్రిమెంట్ చేయరట. కోర్టుకు వెళ్ళండి మీరు అని చెప్తున్నారు. అంటే రెండో దశలో భూములు ఇస్తున్న రైతుల్ని కూడా మేము మోసం చేస్తామని పట్టపగలు నట్టనడి వీధిలో, అమరావతి వీధిలో కూర్చొని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు చెబుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎవరిచ్చారో ఆ ధైర్యం? మీరు కోర్టుకు వెళ్ళండి మేము డెవలప్ చేయకపోతే అని చెప్తున్నారు. ఎవరైనా అగ్రిమెంట్ చేస్తారు లేదా చట్టాన్ని తీసుకొస్తారు. ఇక్కడ సిఆర్డిఏ యాక్ట్ తప్ప అమరావతి చట్టం అనేది ఏమీ లేదు, పచ్చి మోసం. సిఆర్డిఏ యాక్ట్ మాత్రం ఎందుకుంది? భూసేకరణకు సంబంధించి మాత్రమే ఉంది. కానీ రైతులకి ఏం చెప్తున్నారు? అమరావతి చట్టం ఉందంట. అమరావతి చట్టం ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా? అమరావతి చట్టం అనేది ఎక్కడా లేదు. నెంబర్ 1.
నెంబర్ 2, 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తామన్నారు. మొదటి దశలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు కూడా 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తామన్నారు. ఇచ్చారా? 2015లో జీవో ఇచ్చారు. తర్వాత 2018 కల్లా మొదటి దశ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చేశారా? లేదు. ఇప్పుడు ఈ రైతులు అడుగుతుంటే మేము 3 ఏళ్లలో డెవలప్ చేయకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో కొట్లాడండి. ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. 3 ఏళ్లలో చేసిస్తాము, అగ్రిమెంట్ చేస్తాము, దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తామనే మాట మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి రావట్లేదంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి రాజధాని రైతులు ఆలోచించండి, అమరావతి రైతులు ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తా నేను. ఇంకో అద్భుతమైన పాయింట్ కూడా ఉంది. ఎందుకు ఈ భూసేకరణ చేస్తున్నారు, మళ్ళీ భూ సమీకరణ చేస్తున్నారు? ఇక్కడ రెండో దశ ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఒకటి తీసుకొస్తాం, తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ తీసుకొస్తాం, ఒక స్పోర్ట్స్ సిటీ ఒకటి కడతాం, ఇవి కాకుండా ఇంకా ఏవేవో కడదాం అంటున్నారు కదా. మరి జీవోలో ఏదైనా భూసేకరణ జరుగుతున్నప్పుడు, భూ సమీకరణ జరుగుతున్నప్పుడు ఆ భూమి ఎందుకు తీసుకుంటున్నామో దాని పర్పస్ ఏంటో మనం క్లియర్గా పొందుపరుస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక జీవో కాపీ రిలీజ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 252. ఎంత భూమి తీసుకుంటున్నారన్న విషయాన్ని చెప్పారా కానీ ఎందుకోసం తీసుకుంటున్నారన్న విషయం అందులో లేదు సార్. మీరు మొత్తం చదవండి. ఎక్కడా కూడా ఈ భూమిని ఏం చేస్తాం, ఏం డెవలప్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం, ఎందుకోసం తీసుకుంటున్నాం, తీసుకుంటున్నటువంటి కారణాలేంటి అన్న విషయాలు ఇందులో పొందుపరచలేదు. వేరాజ్ in the reference 6th read above, the 21st meeting of group of ministers was held on 27/11/2025 recommended that the commissioner APCRDA be authorized to initiate land pooling scheme in the 7 villages covering an extent of 16,562 acres of patta lands, 104 acres of assigned land and 3,828 acres of government land within the capital region under subsection 2 of section 55 of the APCRDA Act. ఇదొకటే యాక్ట్ ఉన్నది మనకి. అమరావతి యాక్ట్ అనేది ఎక్కడా లేదు. ఏ విధంగా మోసం చేస్తున్నారు చూడండి. పోనీ ఇందులోనైనా సరే ఎక్కడైనా సరే ఈ భూమి ఇందుకోసం తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పారా? చెప్పలేదు. ఇంకా అత్యంత మోసం, చాలా పెద్ద మోసం, ఏ రకంగా దగా చేస్తున్నారు, అమరావతి రైతుల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఇంకొక జీవో కాపీ ద్వారా మీకు బయట పెడతాను చూడండి. ఇదేంటంటే 1/7/2025న జీవో ఎంఎస్ నెంబర్ 118 సార్, 118. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటిదే మొదటి దశ భూసేకరణ సమయంలో జీవో నెంబర్ 1 ఇచ్చారు. అందులో రైతులకు చాలా హామీలు ఇచ్చారు సార్. భూములు ఇస్తున్నటువంటి రైతుల కోసం చాలా హామీలు ఆ జీవోలో ఇచ్చారు. ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ సమయంలో కూడా రైతులకు చాలా హామీలు ఇచ్చారు. ఏ హామీలు ఇచ్చారు? మొదటి దశ భూ సమీకరణ సమయంలో రైతులకు ఏ హామీలు అయితే ఇచ్చారో రెండో దశ భూ సమీకరణలో కూడా రైతులకు ఆ హామీలే ఇచ్చారు. మరి మొదటి దశ భూ సమీకరణ జరిగి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతోంది. పుష్కర కాలం దాదాపు గడిచిపోవస్తోంది. ఒక్కటంటే ఒక్క హామీనైనా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా? ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది మేనిఫెస్టోలో ఇచ్చి ఎగ్గొట్టినట్టే అమరావతి రైతులను పచ్చిగా ఎలా మోసం చేశారో మొదటిసారి భూ సమీకరణ సందర్భంగా వాళ్ళకిచ్చినటువంటి హామీల్లో టాప్ 10 హామీలు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తా. ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా? అవి నెరవేర్చకుండానే ఇన్నేళ్ల కాలంలో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? రెండో దశ భూ సమీకరణ అంట, దానికి జీవో ఇచ్చి ల్యాండ్ పూలింగ్ అని తీసుకుంటున్నారు. మళ్ళీ అవే హామీలు. ఏ హామీలో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. 1 by 1 మీకు చదివి వినిపిస్తాను. ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఎస్, భూములు ఇచ్చిన రైతులకు 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చాయా సార్? 3 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు రెండో దశ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కూడా అదే హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో వాళ్ళకి చేయలేదు, రెండో దశలో వీళ్ళకి చేస్తారట. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవాళకి లేదు, కానీ కొందరికి ఇచ్చారు. ఎక్కడిచ్చారు? గ్రాఫిక్స్లో, కంప్యూటర్లలో, లేకపోతే సిస్టమ్ మీద మాత్రమే వాళ్ళు చూపిస్తారు. అది ఎక్కడ? వాగులు, వంకలు, శ్మశానాలు, చెరువుల్లో ఇస్తారు. ఆ చెరువుల్లోకి వెళ్ళి కూడా మన ప్లాట్ ఎక్కడుందో మనం చూసుకోవడానికి లేదు, సిస్టంలో చూపిస్తారు. వాళ్ళు ఇష్టం కదా మొత్తం, అందువల్ల సిస్టంలో చూపిస్తారు. నెక్స్ట్, భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి మరియు జీవనోపాధి. దీని కింద ఏం చెప్పారో తెలుసా? క్లియర్గా జీవోలో ఉన్నదే నేను చదివి వినిపిస్తున్నాను సార్. స్టైఫండ్తో పాటు నైపుణ్యం పెంపొందించడానికి రాజధానిలో నివసించే యువకులకు శిక్షణ ఇస్తారట. రాజధాని నిర్మాణ సమయంలో అందరినీ భాగస్వామ్యం చేస్తారట. ఎవరినైనా ఒక్కరినైనా భాగస్వామ్యం చేశారా రాజధాని నిర్మాణంలో?
స్థానికంగా ఉన్న వారి ట్రాక్టర్లను రాజధాని నిర్మాణంలో ఉపయోగించుకుంటాం. ఎందుకంటే పొలాలు ఇచ్చేశారు కాబట్టి వ్యవసాయదారుల దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్లను కూడా మేము వాడుకుంటామన్నారు. ఒక్క ట్రాక్టర్ అయినా తీసుకున్నారా? 29 గ్రామాల్లో పేదవారికి ఉపాధి కల్పించడానికి 365 రోజులు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు సార్. చేశారా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య. అమరావతిలో ఏ బిడ్డకైనా ఏ విద్యార్థికైనా ఉచిత విద్య చంద్రబాబు నాయుడు గారు అందించారా? ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? మొదటి దశ భూ సమీకరణ చేసి ఈ హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా అన్యాయం చేసి వారికి ల్యాండ్ పూలింగ్ చేసిన ఉచిత వైద్యం అని చెప్పి కార్డులు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళండి అంటే అక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు లోపలికి ఎంట్రీ కావట్లేదు, ఎంట్రీ తీసుకోవట్లేదు. ఈ కార్డులు పనిచేయి వెళ్ళిపోండి అంటున్నారు. ఇది అక్కడ జరిగిన మోసం. నెక్స్ట్ 5th పాయింట్. అమరావతిలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మరియు నగర అభివృద్ధి. దీని క్రింద ఏం చెప్పారో తెలుసా? రాజధాని ప్రాంతంలో ఆసుపత్రులు. మీరు చూడండి ఎన్ని కట్టారు 3 ఏళ్లలో. 3 ఏళ్లలోనే కడతానన్నారు ఇవన్నీ. రాజధాని ప్రాంతంలో ఆసుపత్రులు, పార్కులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ళు, ఒక్కో గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 50 లక్షలు. అన్ని గ్రామాల్లో వీధి లైట్లు వెలగట్లే ఇప్పుడు. ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చారా దీని కింద? నెక్స్ట్ 6th పాయింట్. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు గృహాలు. ఒకటైనా కట్టారా? 11 ఏళ్ళు. నెక్స్ట్, పట్టాదారు పాసు పుస్తకాలున్న వారికి ఒక్కసారి 1,50,000 రూపాయల రుణమాఫీ. సాధారణంగా రుణమాఫీ ఎలా జరిగిందో రాష్ట్రమంతా ఆ విధంగా కొందరికి కొంత మాత్రమే జరిగింది. ఎవ్వరికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. అమరావతి ప్రాంతంలో యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఒక్క యువకుడికైనా ఇచ్చి ఉంటే చెప్పండి. రాజధాని అమరావతి రైతులు అడగాలి. ఇది మొదటిసారి ఇచ్చారు కదా హామీలు 10. టాప్ 10 మనం వేస్తున్నది, ఇంకా చాలా ఉన్నాయి అందులో. నెక్స్ట్ 9th పాయింట్. భూములు ఇచ్చిన రైతులకు చట్టపరమైన మరియు యాజమాన్య భద్రత. అమరావతి ప్రాంతంలో వృద్ధులకు ఓల్డేజ్ హోములు. ఎక్కడ సార్? ఏమున్నాయి ఎక్కడ? నీళ్ళు ఎత్తిపోయడం తప్పిస్తే ఆ ముళ్ళ చెట్లు వాటిని ఏమో అంటున్నారు కదా, అవన్నీ వాటిని తీసేయడానికి ఇవి తప్ప అక్కడ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏది జరగట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, 2వ దశ చంద్రగ్రహణంతో అమరావతి రైతుల జీవితం పూర్తిగా చీకటిమయం కానుందా? ఇప్పుడు 2వ దశ ఇవాళ ప్రారంభమైంది కాబట్టి 2వ దశ చంద్రగ్రహణంతో అమరావతి రైతుల జీవితం పూర్తిగా చీకటిమయం కానుందా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, మీడియా ప్యానలిస్ట్. ఎస్ ప్రసాద్ గారు, మొదటి దశ భూ సమీకరణ అమరావతికి ఇప్పటికీ 11 ఏళ్ళు అయింది. మొన్న జనవరి 2వ తారీఖుకి తీసుకుంటే 11 ఏళ్ళు కంప్లీట్ అయింది సార్. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా మొహం చూసే ఇచ్చారు 30,000 ఎకరాలు అన్నారు. కానీ 2వ దశ వచ్చేటప్పటికి ఎందుకు మొహం చూసి ఇవ్వట్లేదు? ఎందుకు మొహానే అడిగేస్తున్నారు రైతులు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు, గతంలో మనం చూడండి కొండమాన్ చక్రవర్తి అని ఆ దేవదేవుడి గురించి పాడినట్టు ఇవాళ వడ్లమాన్ చక్రవర్తి అని నారాయణ గారి గురించి పాడవలసి వస్తుంది. ఎందుకంటే చక్రవర్తి పైన టెంపుల్ కట్టించారు అంటే ఆయన పరిరక్షిస్తాడు మనని దేవదేవుడు. ఇక్కడ నారాయణ గారు మొత్తం నారాయణ మంత్రం చెప్పి మొత్తం రైతులకి మన రామారావు గారికి చూపించారు కదా నారాయణ మంత్రం యొక్క ఆవశ్యకత. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, 3,828 ఎకరాలు ప్రభుత్వం ఉంది, 104 ఎకరాల అదేంటంటే అది అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 3,932 ఎకరాలు. దీని మీద ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయండి సార్. ముందు ఒక యాక్టివిటీ స్టార్ట్ రైతులది కాకుండా అసైన్ ల్యాండ్స్ మీరు అంటున్నట్టు గవర్నమెంట్ ల్యాండ్ లో ఫస్ట్ ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి ఇది ప్రభుత్వ పరంగా సాలట్లేదు మాకు ఇంకా తిరగబెట్టేయాలి ప్రపంచాన్ని కాబట్టి అంటే 16,666 ఎకరాలకి సిటీపాట పిలిచారు కదా, మిగిలిన 12,000 ఎకరాలు 13,000 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ఒక వెసులుబాటు వస్తుంది. సో ఇది ఏదీ లేకుండా మొదట ఆల్రెడీ 34,000 ఎకరాలు మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు 4,000 ఎకరాలు, కానీ స్వచ్ఛందంగా అమరావతి కోసం ఇచ్చిన రైతులు 34,000 ఎకరాలు. వాళ్ళ వెతలు ఈ రోజుకి కూడా తీరకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ మీటింగ్లకి ఎందుకు వెళ్తున్నారు సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బాయ్కట్ చేయలేకపోతున్నారు వాళ్ళు? నేను అంటుంది ఏంటంటే దురాశ బలవంతంగానే తీసుకుంటారు. తీసుకోలేరా? ఎలా తీసుకుంటారు? తీసుకోమనండి ఒకసారి.
కదండి, మనకి అర్థం కావట్లేదు. ఈ భూ చట్టాలు అన్నవి ఎవరి దగ్గర పడితే వాళ్ళు స్వచ్ఛందంగా ఏ ప్రాతిపదిక మీదకి ఇవ్వాలా? ఇప్పుడు గవర్నమెంట్ గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ అందులో ఒక రైతు చాలా బాగా అడిగాడు, 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు తీసుకోండి అని. 4వ సంవత్సరం వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు గ్యారంటీ ఏమైనా ఉందా 4వ సంవత్సరం వీళ్ళు ప్రభుత్వం ఉంటుందని? ఆ భరోసాతోనే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఈరోజు అతిగతి లేదు, దిక్కు దివానం లేదు. వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళని పరిరక్షించకుండా కొత్తగా 16,660 ఎకరాలకి 2 జీవోలు ఇస్తే ఏమనాలండి దాన్ని? మీకు అందులో కండిషన్స్ మీరు గత జీవోలో ఏవైతే వర్తిస్తాయో అంటే అవన్నీ వర్తించలేదు కదా. ఇప్పుడు 1,50,000 రైతులు రుణమాఫీ అన్నారు, ఏ రైతుకి చేశారు అక్కడ? లేదు. పైపచ్చి కౌలు ఒకటి తప్ప ఇంకేదైనా ఒకటి ఉందా? ఉచిత విద్య, ఎన్ని కథలు అరికథలు చెప్పారు. ఒక్కటి ఆ 34,000 ఎకరాల రైతులకి ఇది స్వచ్ఛందంగా మాకు అందిందని ఒకటి చెప్పమనండి. లేదు. అట్లీస్ట్ ల్యాండ్ బదులు భూమి ఇస్తాను, ఇల్లులు ఇస్తాన్నారు కదా సార్ వాళ్ళకి. ఇల్లు లేదు. అట్లీస్ట్ 34,000 ఎకరాల రైతులకి ఒక ఇల్లు ఇచ్చారండి పలానా అపార్ట్మెంట్లో. లేదు. సిద్ధార్థ కాలేజ్ పక్కనే కట్టామండి ఇక్కడ, అది గుంటూరు హైవే మీద ఇలా కట్టామండి. టవర్లన్నీ ఇలవే. వీళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి పునరావాస కార్యక్రమం. ఇప్పుడు చూడండి ముంబైలో ఆ స్లమ్ ఏరియాస్లో తీసుకుని వెనకాల బిల్డింగ్లు కట్టుకున్నారు. స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేస్తే అది బిల్డింగ్లు కట్టారు. అట్లీస్ట్ రియాప్ సెంటర్స్ వాళ్ళకి ఇవ్వకుండా పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అసలు మీ ముఖం చూసి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ముఖం ఎందుకు చాటేసి నారాయణ ఎందుకు పంపిస్తున్నారు? అంటే తగిలి చంద్రబాబు నాయుడు మంచి పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళట్లేదు రాజధాని ప్రాంతంలో? మీ ముఖం చూసి ఇచ్చామని వాళ్ళు మొహం ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ఇంకోటి గమనించట్లేదు, ఇవాళ నారాయణ ఖచ్చితంగా సావు మంత్రం చెప్పినట్టు బ్రహ్మాండమైన మంత్రం చెప్పాడు ఆయన. శాశ్వత రాజధాని గురించి గజెట్ మూవ్ అవుతుంది, పెమ్మసాని గారు అదే పని ఉన్నారట. ఎంతకన్నా ముందు రామ్మోహన్ రెడ్డి గారు రెడీ చేస్తున్నారు. ఈయన ఇంకో ఉప సహాయ మంత్రే కదా, ఆయన క్యాబినెట్ మంత్రే కదా, ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చెప్పొచ్చు కదా. కలెక్టర్ అంటే స్థానికత అప్పుడు వస్తుంది. రాష్ట్ర రాజధాని స్థానికతే కాదు, అక్కడ క్యాస్ట్ కూడా పనిచేస్తుంది. వాళ్ళని ముందు పెట్టి చేయాలనేది వీళ్ళ ఇది. పెమ్మసాని లాంటి వాళ్ళని. పెమ్మసాని గారు క్యాస్ట్ మార్కెట్ ఉపయోగం సార్. అక్కడ మీకు ఒకటే మాట చెప్తాను, గుంటూరు అమరావతి రాజధాని అన్నది పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి మన అందరిది రాజధాని. ఓన్లీ పెమ్మసాని గారు ఆ నియోజకవర్గానికి ఎంపీ కాబట్టి ఆయనకు ఒక్కడికే బాధ్యత. మిగిలిన 16 మంది ఎంపీలు గెలిచిన వాళ్ళకి, ఆ జనసేన నుంచి గెలిచిన వాళ్ళకి కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ లేదు. మొన్న పార్లమెంట్ కూడా బేరేజ్ వేస్తారు సార్. మనకు అర్థం కాని పాయింట్, సామాజిక వర్గాన్ని కూడా ముందు పెట్టి ఏదో ఒక రకంగా నెమ్మదిగా రైతుల్ని అణచాలి. అణిచేశారు. ఇంకేంటి, ఇంకంతకనకే ఏం అడుస్తారు వీళ్ళు? మళ్ళీ చెప్తున్నాను కదా, ఈసారి మళ్ళీ 16,600 ఎకరాల్లో రైతులు కనుక మళ్ళీ పొరపాటుని ఇస్తే అలా భగవంతుడు కూడా కాపాడలేరు. మీరు అమరావతి చట్టం అంటున్నారు, అమరావతి గజెట్ తేలని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద అమరావతి చట్టం అంటున్నారు? అమరావతి గజెట్ తీసుకొచ్చి శాశ్వత రాజధాని అని చెప్పండి. రాజధాని చుట్టూ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది సార్, మళ్ళీ అనమాట. ఈయన ప్రాణాలు తెగించి హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ కొండలన్నీ చదువు చేసి డెవలప్మెంట్కి అనుగుణంగా ఓదాంతరంతో మలుచుకుంటూ వెళ్ళాం కదా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దగ్గర 20 years 10 years జరిగింది. దీనికి ముందే గవర్నమెంట్ అంతా ల్యాండ్ ఎక్వైర్ చేసి కూర్చుని ఉందా? ఆ కొండల గొట్లని ప్రభుత్వ భూములు కాబట్టి వాటిని చదువు చేసుకుంటే ఎవరికి అప్రహెన్షన్స్ లేదు. కానీ ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కదా. పోనీ ఇన్ని కబుర్లు చెప్పిన మీరు నిజంగా వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ అన్న దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ ఓపెన్ చేశారా? వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీరు పలానా అమరావతి రైతుల యొక్క పిల్లలకి ఇది ట్రైనింగ్ సెంటర్, వీళ్ళకి ఒక రియాప్ సెంటర్ అనే ప్రాతిపదిక మీద వీళ్ళకి ఉపాధి కల్పించాం. ఇది ఎక్కడైనా చూపించమనండి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా యువత వలసపోయింది ఒక అమరావతి ప్రాంతం నుంచి. ఈరోజు ఉపాధి లేక తండ్రులేమో మొత్తం భూములు ఇచ్చేశారు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, కనీసం పనులు జరుగుతున్నాయి, పనులకు వెళ్దామంటే పనులు కూడా అక్కడ ఏమి జరగట్లేదు. చాలా మంది యువత వెళ్ళిపోయారట. అసలు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే పాలమూరు వలసలు, ఇప్పుడు అమరావతి వలసలు కూడా అయిందే. మొదటిసారి అనుమానం రాకుండా విదేశీ యాత్రలు చేసి తీయించుకొచ్చారు. తర్వాత నుంచి ఇప్పుడు అక్కడ దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అవును, ఇప్పుడు రెండో దశలో 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తాము అని అంటున్నారు. ఒకవేళ మీరు చేయకపోతే మా పరిస్థితి ఏంటి అంటే కోర్టుకి వెళ్ళండి అని చెప్పడం ఏంటి సార్? అదే అగ్రిమెంట్ చేయొచ్చు కదా. కదండి, మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అన్నట్టు వెనక్కి. ఈ వచ్చిన 34,000 రైతులకి సముచిత న్యాయం లేదు. ఇప్పటికి సీడ్ క్యాపిటల్ రోడ్ లేదు. వాళ్ళకేమో డొంకల్లోనూ వాగుల్లోనూ వంకల్లోనూ ఇస్తేనే కదా రామారావు గారు ప్రాణం పోయింది. అవును, ఇప్పుడు దీనికి 3 ఏళ్ళ ప్రాతిపదిక మీరు పెట్టినా రైతులు తిరిగి మళ్ళీ కోర్టులకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఉన్న ల్యాండ్ వాళ్ళకి ఏదైనా స్వాహాన్ని దోచిపెట్టి తిరిగి మళ్ళీ కోర్టులో పడి తిరగాలంటే ఎవరికి లాయర్ని అపాయింట్ చేసిస్తారా? దేనికి ఇస్తారు? అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. అన్యాక్రాంతంగా 16,000 పైచీలక ఎక్సెస్ ల్యాండ్ తీసుకుంటూ, సార్ ఇందులో వీళ్ళు చెప్తున్నవి ఏ అరికథైనా సరే, ఒక రైల్వే ఒక కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది రైల్వే బడ్జెట్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ పెడుతుందా సార్? రెండోది మీరు చెప్పిన విమానాశ్రయం, కేంద్ర విమానయాన శాఖ మంత్రికి ఈ రామ్మోహన్ రెడ్డి గారే కదా. రామ్మోహన్ రెడ్డి గారికి సొంత పెత్తనం నిలబెట్టి అమరావతిలో నేను ఎయిర్పోర్ట్ ఇస్తున్నా ఇంటర్నేషనల్ అని చెప్పి డిస్కషన్ ఉంటుందా? చెప్పండి. ఉండదు. రెండోది ఇక్కడ మీకు ఈ 2 కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి ఉదాహరణకి మీకు భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ అని గర్వంగా ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఈ లావేజ్ పడిపోయి పునాది రాయేసి వెళ్ళిపోయినట్టు కాదు కదా.
ఆయన 2500 ఎకరాలకి వాళ్ళకి రియాబ్ సెంటర్ అంటారు వాటికి శాశ్వత పరిష్కారం కింద దాన్ని ఏమంటారు పరిహారం ఇప్పించాడు. ఇప్పించి దాన్ని అక్కడ అమరావతి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం భోగాపురం అంటే 38 కిలోమీటర్ల రేడియస్లో ఏ ప్రపంచంలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనలే కదా. కేంద్ర ప్రభుత్వం విభజనప్పుడు మనకి ఇచ్చింది భోగాపురం కొత్తగా ఎయిర్పోర్ట్కి వెసులుబాటు ఇస్తూ ఒకటి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది, ఇక్కడేమో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది, మూడోది ఆల్రెడీ విశాఖపట్నం అంటే భోగాపురంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇంత భౌగోళికంగా ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణకే లింగలింగం అని ఉంటుంది. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏ ప్రాతిపదిక మీదనండి? పైపంచి కడప, కర్నూలు ఇవన్నీ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. అంటే ప్రాథమికంగా బేర్ మినిమం 5 and 7 కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎవరికంటే చెవులో పూలు పెడతారు? నేను అంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సామర్థ్యం అన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం మేము గజెట్ ఇస్తున్నాం. అట్లీస్ట్ హ్యాంగర్లు అక్కడ ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్స్ కానీ విమానాలు కానీ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్థలం ఎక్వైర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సహకరిస్తుంది. దీన్ని ఎక్విజిషన్కి మేము పిలుపునిస్తున్నాం అని చెప్తే వీళ్ళు ప్రోత్బలంగా దాంట్లో వెళ్తే ఉన్న 34 ఎకరాల హ్యాంగర్లు ఇవ్వనండి ఎవరు కాదన్నారు? రైట్. అండ్ రాష్ట్రానికి తలదని విదేశాలకు తలదని అనే రాజధాని దగ్గర ఇవాళ తలదని రూపంలో రిజర్వాయర్ డ్యాములు అది ఏంటంటే ఓ పక్క వెలుగొండ ప్రాజెక్ట్కి ఏం చేయాలో ఆ పని చేయట్లే, ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ఏం చేయాలో చేయకుండా ఎవరికి అనుమానం రాకుండా 450 కోట్లు పెట్టి నీళ్లు నిప్పులు తోలుకొని వస్తున్నారు అక్కడ కూర్చుని. కంపలు కొట్టడానికి 39 కోట్లు మొదటి గజ్జిట్ ఓవరాల్గా ఇప్పుడు దగ్గర 1000 కోట్లు తగలబెడతాను నీళ్ళు ఎత్తుకోవడానికి కంపలు కొట్టడానికి. దీనికి దేనికండి నాకు రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి మేము? ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీద కనుక ఈ ప్లేస్లో కనుక అమరావతి రాజధాని జరిగితే నా పిల్లలు కాదు కదా మునిమనవాళ్ళు చచ్చిపోయినా అది రాజధానికి వీళ్ళకి అనుకున్న 100 కట్టలేరు. వీళ్ళకి ఏదో చూడండి పిల్లలు మార్చినట్టు ఓ బిల్డింగ్ కడతారు, ఇది తక్కువ నాకు నచ్చపోతే నా కళల సౌధం కాదు కాబట్టి ఇది టెంపరీ బిల్డింగ్ అంటే టెంపరీ బిల్డింగ్ ఎక్కడి నుంచి ఏమంటారు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఇప్పటికే పూర్వకం ఈ బడ్జెట్ బడ్డీ లోపల 3 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడ్డారు. 2,89,000 కోట్లు ఇప్పటికి నేను మంగళవారంతో కలిపితే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఎవడిస్తున్నారు డిస్క్రిప్షన్స్? రేపు బడ్జెట్ పెట్టమని సార్ చెప్తాను. ఈ తపెల ఛానల్లో ఏడు రాస్తారు నేను కూడా చూస్తాయి. సరే హైదరాబాద్ నడిబొడ్లో పెడతాను ప్రెస్ క్లబ్ను పిలిచి మీటింగ్ తమాషాలుగా ఉంది వీళ్ళకి. ₹1 ప్రాయోజిత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టింది ఒక లెక్క చెప్పాలని చూద్దాం. నోరిప్పితే అబద్ధాలు. 47,000 కోట్లు అమరావతికి మాత్రం 47,000 కోట్లు ఉంది ఇప్పుడు. ఏంటంటే 47,000 కోట్లు అమరావతి మాత్రమే. 47,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చింది. అలా కదండి, అప్పు మాత్రం అమరావతి మీద మాత్రమే 47,000 కోట్లు. సరే సార్ 47,000 కోట్లు తీసుకొచ్చి 1000 కోట్లు కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి ఖర్చు పెట్టారు. మిగిలినవి అలాంటి వాడిని పిలిచి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి కట్టమన్నారు కదా. రైట్. వెంకటరెడ్డి గారు నిన్న CRDA సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు 2వ దశ భూ సమీకరణ జరుగుతుంది కదా. 2 వరుసల రహదారులు విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాల అప్పగింత కీలక నిర్ణయం తీసుకున్నారు నిన్న. కానీ మొదటి దశలో తీసుకున్న వాళ్ళకే వేగంగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అక్కడ విద్యుత్ లైన్లు లేవు, రహదారులు లేవు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళకి మాత్రం త్వరగా ఇచ్చేస్తారంట, వేగంగా చేసిస్తారట. సాధ్యమవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ప్రతిసారి మోసపోవటం ప్రజల వంతు అయితే అంతకు మించి రెట్టింపు మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అని మరొకసారి అమరావతి రైతుల విషయంలో కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. రామారావు గారికి చాలా లేటుగా అర్థమైంది. ఎందుకంటే రామారావు గారు ఈయనకి పిల్లనిచ్చింది 1981లో, ఈయన వెన్నుపోటు పడిచింది 95లో. అప్పుడు దాకా రామారావు గారికి కూడా అర్థం కాల చంద్రబాబు నాయుడు ఎంత వెన్నుపోటుదారుడు, ఎలా మోసం చేస్తాడని. ఆయన దాదాపు 14 ఏళ్ళు పట్టింది. కానీ అమరావతి రైతులకి 11 ఏళ్ళకే అర్థమైంది. కొంచెం తొందరగా అర్థం చేసుకున్నాను. నార్మల్ ప్రజలైతే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి అర్థం చేసుకుంటానే ఉంటారు, ఈయన ఇప్పుడు మోసం చేస్తాడులే, ఇచ్చిన హామీలను ఎటు చేయడని చెప్పి. పాప అమరావతి రైతులకి 11 ఏళ్ళకి ఈరోజు అర్థమైంది. రామారావు గారికి అయితే ఇంక ఎక్కువ రోజులకు కానీ అర్థం కాల. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా నేను 2 కళ్ళ సిద్ధాంతం, నా అన్ని 2 నాలుకలు, నేను దేని మీద ఉన్నా నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, ఈ టైప్ ఆఫ్ మాటలు చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు అమరావతి మీద కూడా తన స్టాండ్ని తానే విరమించుకున్నాడు. ఎందుకు తన స్టాండ్ని తానే విరమించుకున్నాడంటే మీరు 2014 ఏదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఆ సమయంలో ఈ అమరావతికి సంబంధించి భూములు సేకరణ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి? 29 గ్రామాలు అతి పెద్ద రాజధానిది, ఆల్రెడీ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు 34,823 ఎకరాలు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి 18,924 ఎకరాలు, మొత్తంగా అటవీ భూములు అన్నీ కలిపి 53,748 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్లో అతి పెద్ద రాజధాని కడుతున్నా. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశా,
అంటే ఇక్కడ చూడండి సార్ 53,748 ఎకరాలు అంటే నియర్లీ 54,000 ఎకరాలు. 54,000 ఎకరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నా ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పనికిరారు దీనికి. ఏదైతే దీనికి అసలు డిపిఆర్ రూపొందించాలంటే అందుకని సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది సార్, సుర్బానా జురాంగ్. సుర్బానా జురాంగ్ అనే కంపెనీకి 28,96,00,000 అంటే 29 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాడు. 9 నవనగరాలు కడుతున్నాను, ఇదిగోండి ఇక్కడ అదొస్తుంది, అక్కడ అదొస్తుంది, ఇక్కడ స్పోర్ట్స్ సిటీ, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ మీడియా వాళ్ళకు సిటీ కడుతున్నా అని చెప్పి 9 నవనగరాలు అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. దిస్ ద ఫైనల్ ఆయన చెప్పింది. ఇప్పుడేమంటున్నాడు, ఇది కాదు, ఇది సరిపోట్లా, ఈ మాస్టర్ ప్లాన్ అంతా తూచి 2వ నాలుగు నేను తీస్తున్నా, 2వ దశ భూసేకరణకు వెళ్తున్నా. ఈ 2వ దశ భూసేకరణ మీరు అన్న 20,000 ఎకరాలతో ఆగట్లా, మళ్ళీ 3వ దశ భూసేకరణ, మళ్ళీ 4వ దశ ఉంది. ఇది తడదాకా వెళ్ళి ఇది నెల్లూరు తడదాకా వెళ్ళి కుదరకపోతే చెన్నైలో కూడా తమిళనాడులో కూడా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు, మా రాష్ట్రంలో సరిపోవట్లేదు భూసేకరణ. కానీ ఎందుకు వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే 2వ విడత భూసేకరణలో 11 గ్రామాలు 44,000 ఎకరాలను వాళ్ళు ఇచ్చారు. రైతులు కొంత ఎదురు తిరుగుతున్నారని చెప్పి ముందు 20,000 ఎకరాలకే కన్ఫర్మ్ అంటే 2వ దశ మాత్రమే. 3వ దశలో దీన్ని కూడా కలిపితే ఈ 3 దశల్లో కలిపితే 1,00,000 ఎకరాల అక్షరాల 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల అప్పు. ఈ భూ ప్రపంచంలో ఎవడో కూడా ఇట్లాంటి మాయ చేయడు. 1,00,000 ఎకరాలు ఇస్తున్న రైతులకి న్యాయం జరుగుతుందా వాళ్ళు అడుగుతున్నారు. ఎట్లా జరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కదా, ఇప్పుడు నేను చెప్పట్లేదు. వాళ్ళు ఈరోజు ప్రపంచ బ్యాంకు ముందుకెళ్ళి ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్యటిస్తే వాళ్ళు చెప్పింది ఏంటి, అయ్యా మా రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటి వరకు లేదు. అంటే కనీసం రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మౌలిక సదుపాయాలు, ప్లాట్ల అభివృద్ధి అసలు లేదు. గ్రామ కంటాలు, జరీబీ భూములు, శ్మశానాల సమస్యలను ఈ సమావేశంలో లేవనెత్తారు. రాజధానిలో కనీసం విద్యా సంస్థలు అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీలకి తక్కువ రేటుకి భూములు ఇచ్చారు కదా, ఎస్ఆర్ఎం, విట్టు అట్లాంటి వాళ్ళకి, అక్కడ కనీసం మాకు 50% అన్న రాయితీ ఇవ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు బాక్స్ వేశారు 10 పాయింట్లు. ఈ ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఏం చెప్పారు, ఆ గ్రామాల్లో చదువుకునేటటువంటి ఏది ఆ రాజధాని గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అంటే ₹1 కూడా మీరు ఎక్కడ పే చేయ అవసరంలా, మీరు ఎక్కడ చదువుకుంటే అక్కడ ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడుంటే ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా ఎక్కడ చదువుకున్నా ఉచితంగా విద్య అందిస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కనీసం 50% అనేమంటున్నారు, మొత్తం కూడా అడగట్లా. పాపం రైతులకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు మన ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పిల్లల ఫీజుల్లో 50% రాయితీ అన్న ఇవ్వండి, ఇక్కడ నిర్మాణ పనుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళు ఏంది అడిగేది, ఇక్కడ మీరు రాజధానిలో ఏమైనా నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళు ఎత్తి తోడిపోసే దాంట్లోనో, పిచ్చి మొక్కలు తీసే దాంట్లోనో, లేదంటే ఇంకేదన్నా దాంట్లో కట్టే దాంట్లోనో కనీసం స్థానికుల కన్నా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరినది ప్రపంచ బ్యాంక్ ముందు ఇది ఒక అంశం. రెండోది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చాలా కీలకమైన పాయింట్ అడిగారు. ఎందుకు ఈ మధ్య అన్ని విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దానికి ఒక నిర్మాణాన్ని స్ట్రక్చర్ని అక్కడ రూపొందించాలని ప్రయత్నం చేసినప్పుడు కంపెనీలన్నీ ఈరోజు విశాఖపట్నానికి క్యూ కడుతున్నాయి. కాబట్టి వాళ్ళు అడిగింది సంస్థలన్నీ ఒకే వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఇది రాజధానిలో కీలకమైన పాయింట్. రాజధాని రైతులు మన చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంస్థలన్నీ ఒకే వైపునికి వెళ్ళిపోతున్నాయి, అప్పుడు రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని సీఎంని రైతులు అడిగితే అది మీ అహపోహే, వైజాగ్ పోతున్నాయని మీ అహపోహే, అన్ని ఇక్కడికే వచ్చేస్తాయి. ఇది రాజధానిని ఎలా అభివృద్ధి చెందాలో నా దగ్గర ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది, మీరు ముందు భూములు ఇచ్చేయండి. ఎందుకు భూములు అడుగుతున్నా అంటే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతా ఇక్కడ. సో ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కడితే పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇదే కదా మోసం చేసేది, పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇక్కడ ఫ్లైట్లు తయారు చేసేది వచ్చింది మొత్తం మీ వాళ్ళే తయారు చేస్తారు. ఇక్కడ చదువుకోవడానికి దిక్కు దివానం లేదు. ఏది వాళ్ళు 50% అన్న రాయితీ ఇవ్వమంటే లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం కడతారు అంటే పైలట్లు అమరావతిలో వాళ్ళు అవుతారని. అంతర్జాతీయ ఏదైతే రైల్వే స్టేషన్ లోకో పైలట్లు గార్డుల నుంచి మొత్తం వీళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నట్టుగా. దాని తర్వాత క్రికెట్ స్టేడియం మొత్తం క్రికెట్ ఈయన ఆడిపించేసి ఇక్కడ అప్పుడు మన లోకేష్ మహిళా క్రికెట్ ని గెలిపించినట్టుగా ఇప్పుడు మొత్తం అమరావతి మళ్ళీ మోసం చేయడానికి రైతులతో ఇది ఎప్పుడు జరిగింది. మన నవంబర్ 28వ తారీఖు పత్రిక ఇవన్నీ జీవోలో పెట్టారా మీరు చెప్పినవన్నీ? పెట్టరు. ఎట్ట పెడతారు? అవి ఉండాలి కదా, మీరు జీవోలో ఎట్ట పెడతారండి? ఎందుకు తీసుకుంటున్నాం భూమి అనేది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఏ గెజిట్ లో మీరు ఎక్కడైనా చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం, గెజిట్ తీసుకొని వస్తా ఉన్నారే. నరేంద్ర మోడీ గారు అమరావతి మళ్ళీ జరగాలి పెళ్లి, చెల్లికి మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మరోసారి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా చెప్పించలేదు కదా. ఆయన అనొచ్చు చూడండి, ఇక్కడ ఇవన్నీ కావాలంటే భూమి కావాలి,
సో ఈ భూమి కోసం మీరందరూ భూములు ఇవ్వాలి, ఇవన్నీ రావాలంటే అని చెప్పి ఆయన మరోసారి మొన్న మోసం చేసినటువంటి తీరు. దీంతో పాయింట్ ఒక కీలకమైన పాయింట్ సార్. ఎందుకు ఇక్కడ అంటున్నానంటే మొదటి దశలో 29 గ్రామాల్లో తీసుకున్నారు, రెండో దశలో 7 గ్రామాలు, రేపు మూడో దశలో ఇంకో 4 గ్రామాలు, మొత్తం 1,00,000 ఎకరాలు. ఇప్పుడు అసలు ఈ 1,00,000 ఎకరాలు భూములు సేకరిస్తానని చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల కంటే ముందు కానీ 24 ఎన్నికల కంటే ముందు కానీ చెప్పాడా? అమరావతినే నేను వస్తే రాజధానిగా ఉంచుతాను అన్నావు తప్ప మరొకసారి రెండోసారి భూములు తీసుకుంటా, మొదట వాళ్ళకి అన్యాయం చేస్తా, రెండో వాళ్ళకి అన్యాయం చేస్తా అని 2024 ఎన్నికలకు ముందన్నా చెప్పాడా? అంటే మీకు తెలుసు ఇక్కడ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ 2 చేస్తారని మీకు తెలుసు. అందుకనే రైతుల్ని ఆ 5 సంవత్సరాలు జగన్ గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మభ్యపెట్టి మోసం చేశారు. మీరు ఇప్పుడు మీ పార్టీ నాయకులు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో భూ సమీకరణ జరుగుతోందో ఆ చుట్టుపక్కల ఎవరెవరు భూములు కొన్నారనే చూడాలి మీరు అది బయటికి తీయాలి. ఫస్ట్ అది బయటికి తీస్తేనే అసలైన విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు కానీ రాష్ట్రానికి ముఖ చిత్రం అర్థం కాదు, అమరావతి ముఖ చిత్రం డేస్ లో వస్తుంది, దాంట్లో కాదు. రైట్. కానీ రైతులకు సంబంధించి జగన్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కౌలు అంటే జగన్ గారు దాన్ని 5 సంవత్సరాలు అదనంగా పెంచి 15 సంవత్సరాల కౌలు. రెండోది అక్కడ రైతులకు సంబంధించి అక్కడ భూములు లేని రైతు కూలీలు ఉంటారు కదా, ఆ కూలీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2,500 నెలకి ఇచ్చింది వాళ్ళకి. జగన్ గారు దాన్ని 5,000 రూపాయలు చేశారు. అంటే రాజధానిలో రోడ్లకు సంబంధించి మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు మన హైదరాబాద్ నుంచి వస్తుంటే గొల్లపూడి దగ్గర నుంచి కృష్ణానది మీదకుండా డైరెక్ట్ గా అక్కడ నేషనల్ హైవే కాదా దగ్గర కలిసేటటువంటి రోడ్డు, మధ్యలో కృష్ణానది మీద బ్రిడ్జ్, అసలు అమరావతికి ముఖ చిత్రమే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దాన్ని కూడా జగన్ గారు ఉన్నప్పుడే వేశారు. సో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర రోడ్లు కానీ మీరు అన్నారు ఇందాక ఏదో వీధి లైట్లు అటు గురించి అడిగారు కదా, చంద్రబాబు నాయుడు మన 5.5 కోట్లు టెండర్ ఇచ్చాడుగా. వాళ్ళ ఇంటి దగ్గర అమరావతిలో ఎక్కడ వేశారు? మళ్ళీ మీరు కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 1 కిలోమీటర్ అంటే చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో ఉన్నట్టే కదా, అక్కడ డిజైనింగ్ లైట్లు వస్తే అమరావతి వెలిగిపోయింది కదా, రైతులు చీకట్లో ఉంటే మీకేమి? సో వాళ్ళు అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దగ్గర డిజైనింగ్ పోల్స్ కి ఎంత కిలోమీటర్ కి ఒక డిజైనింగ్ పోల్స్ కిలోమీటర్ కి 5.5 కోట్లు. సో ఒక్క రైతుకు మాత్రం డెవలప్ చేసి ఫ్లాట్ లేదు. సో మన 47,000 కోట్లు అప్పు చేశాడు, ఇప్పటికి డెవలప్ చేసి ఒక ఫ్లాట్ లేదు. వాళ్ళకేమో శ్మశానంలో భూములు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎకరా భూమి ఇవ్వాలి అమరావతిలో. ఏనండి, చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరం భూమి ఇవ్వాల, అలా బినాముల చేత కొనిపించాడు. కానీ 5 ఎకరాల్లో వెలగపూడి సచివాలయం వెనకాల చుట్టూతా 4 రోడ్లు, మంచి అద్భుతమైన రాజమహల్ కడుతున్నాడు. కానీ రైతులు ఇచ్చిన భూములకు ఎక్కడ ఇస్తున్నాడు? శ్మశానంలో, వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో. రైట్. నాగమల్లేశ్వరి గారు, రెండో దశ భూ సమీకరణ అంట. అసలు మొదటి దశలో రైతులకే న్యాయం జరగలేదంటే ఇప్పుడు రెండో దశ పోనీ అందరికి కలిపి ఈ 3 ఏళ్లలోనైనా రానున్న 3 ఏళ్లలో న్యాయం జరుగుతుందా రైతులకి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చంద్రబాబు గారు చెప్పారంటే చెయ్యరు, ఆయన చెప్పారంటే చేయడంతేనా? సో అందులో 1% కూడా డౌట్ లేదు. చెప్తే ఆయన చెయ్యరు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా చెప్తే చేయడానికి. ఈయన చెప్తే చెయ్యడు. ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి ఈ ఏదైతే భూసేకరణలో ఉందో దాంట్లో అతి దారుణమైనటువంటి భూదందా ఏంటి అని అంటే అసైన్డ్ భూములు. అది కూడా ఎస్సీ ఎస్టీ ఏదైతే మా దళిత భూముల మీద పచ్చ రాబందుల్లాగా ఎక్కడైతే మా దళితుల భూములు ఉంటాయో మా దళిత రైతుల భూముల మీద రాబందుల్లాగా పడి అవి దోచుకోవడానికి రెడీగా ఉంటారు ఈ పచ్చమందంతా. అదే కాకుండా దగ్గరగా 1100 ఎకరాలు సార్, 1100 ఎకరాలు దోచేశారు. అది కూడా అసైడ్ భూములే. అవును. ఎంతమంది బినామీలు? 1336 మంది బినామీల్ని పెట్టి ఎంచక్క ఎంత తెలివిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దోచేశారు. ఏది సార్? ఎందుకంటే దళితులకి సెక్షన్లు తెలియవు, దళితులు భూములు లాక్కుంటే ఏ కోర్టుకి వెళ్ళలేరు, దళితుల్ని భయపడితే భూములు తీసుకుందాము అని కాదు మేడం, ఎంత మోసం అంటే వాళ్ళ భూములకి పరిహారం ఇచ్చేది లేదని దండోరా వేసి మరీ చెప్పారు. రాజధాని వీధిలో, అమరావతి వీధుల్లో దండోరా వేసి చెప్పారు మీకు పరిహారం లేదు, ప్యాకేజీ లేదని. 5,500 కోట్ల విలువైనటువంటి భూముల్ని 1,00,000కి 2,00,000కి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా ఏం చెప్పానంటే వీళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ హయాంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ భూముల్ని తీసుకోవాలి అని అంటే మీకు ఎటువంటి ప్యాకేజీలు ఏమీ ఇవ్వరు, మీరు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, పాపం ఇలా ఉంచుకోవడం కన్నా ఎవరికన్నా అమ్మేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు
ఎంత దగ్గరగా 1336 మంది బినాములు దిగిపోయారు. దిగిపోయి ఆ ల్యాండ్లని తీసేసుకున్న తర్వాత వెంటనే వాటికి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు అనౌన్స్ చేశారు. కరెక్ట్. ఎంత దుర్మార్గం సార్, ఎంత దుర్మార్గం! ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంకా ఏంటంటే రెవెన్యూ కార్యంలో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు ఆ టైంలో. 1984 తర్వాత అసలు భూ పంపిణీ రికార్డులు లేవు అని చెప్పారనంటే ఇంతకన్నా దారుణం ఉందా సార్? 1954 తర్వాత భూ పంపిణీ జరగలేదంటారా? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారుగా. మన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 2004-05లో అసైన్డ్ భూముల్ని పంపిణీ చేశారు కదా. కరెక్ట్. ఎలా సార్ అడ్డగోలుగా? ఎక్కడంటే ఒక రక్తం తాగేస్తారు కదా, పేదోళ్ళ రక్తం తాగేసి. ఇప్పుడు నాట్ ఓన్లీ అమరావతి, ఈ 20 నెలల కాలంలో ఎక్కడెక్కడైతే దళిత భూములు ఉన్నాయో అన్ని దోచుకుంటున్నారు. కావాలంటే 20 నెలలు ఒకసారి రీచెక్ చేసి ఎక్కడెక్కడ దళిత భూముల్ని అడ్డగోలుగా దోచుకున్నారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది. ఎంత దారుణం సార్! అంటే ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే వంటకి నిప్పు అడిగినట్టుంటది వీళ్ళ పద్ధతి. ఫస్ట్ దశకే గతి లేదంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి రెండో దశ అంట. ఆ దశలో మళ్ళీ ఏమో మేము ఇచ్చేస్తాం చేసేస్తాం అని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే కావాలి కదా మరి. జనాలు నమ్ముతారా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి కదా మరి. అన్ని కడతారు సార్. అదే సార్, ఈ అసైన్డ్ భూ దోపిడీదారులో ఏవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు, A2 పొంగూరు నారాయణ గారు, A3 అన్నే సుధీర్ బాబు గారు, అప్పటి తుళ్ళూరు మండల తహసీల్దార్ అన్నమాట. A4 వచ్చి KPV అంజనీ కుమార్, MD రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు అంటే ఈ దుర్మార్గులు ఆల్రెడీ కోర్టులో కేసుండగా వీళ్ళు న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేస్తే దోపిడీ కేసులో A1 గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదైతే IPC సెక్షన్ 420, 409, 506, 166, 176, 217, 120B, 109 రెడ్ విత్. అలాగే SC/ST వేధింపుల నిరోధ చట్టం ప్రకారం సెక్షన్ 31, 32 ఇన్ని చట్టాలు వాళ్ళ మీద కేసులు పెట్టుకొని ఇవాళ వచ్చి రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా నమ్మించి ఇంకా ఉన్నవి సాలదనుకోకుండా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా దోపిడీ చేస్తానంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు ఈ కేసులన్నీ ప్రస్తావిస్తున్నారు. ఆ కేసులు ఉన్నాయా, మూతబడ్డాయా? ఒకసారి ACB కోర్టుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మేడం. ఆల్మోస్ట్ అన్ని కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నవి. సార్ ఏ కేసులు మూతబడే సమస్య లేదు. నెక్స్ట్ టైమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం పక్క. 3 సంవత్సరాల తర్వాత చేస్తాం, 4 సంవత్సరాల తర్వాత చేస్తామంటే అప్పుడు మీరు ఉండాలి కదా చేయడానికి రైతులకి. ఆ డౌటే రైతులకు ఉంది. ఇప్పుడు వచ్చి మీరు అంత నిర్మోహటమాటంగా మేము వచ్చేస్తాం మేము చేసేస్తామంటే నమ్మడానికి లేదు. ఇప్పుడు అయితే తీసేస్తున్నారో కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి, అందులో 1% డౌట్ లేదు. ఇలా అడ్డగోలుగా రైతుల దగ్గర నుంచి మీరు దోపిడీ చేస్తానంటే మీ అమరావతి రైతులు, మీరు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ మిమ్మల్ని తరిమి కొడతారు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దళితుల భూముల జోలికి ఇంకొకసారి పోకుండా ఉండే విధంగా దళితులే మీకు సమాధానం చెప్తారు. ఒకసారి నారాయణ గారు ఈ మధ్య కాలంలో 2 అంశాలపైన మాట్లాడారు. ఒకటి, అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి, ఆ పిచ్చి మొక్కలు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రెండోది, అక్కడ నీళ్లను ఎత్తిపోసే పథకం గురించి. అంటే అక్కడ జరుగుతున్న పనులు 2 మాత్రమే. అది నారాయణ గారే స్వయంగా ఆయన నోటితో చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. అన్ని LPS రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం,
మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా, ఉండవల్లిది ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 400. ఎస్ ప్రసాద్ గారు, ఒకటి పిచ్చి మొక్కలు ఇంకా 30,000 ఎకరాల్లో ఉన్నాయి, మేము తీసేయాలి అంటే మళ్ళీ భూసేకరణకి ఈరోజే వెళ్ళారు. పిచ్చి మొక్కలు ఇంకా 30,000 ఎకరాల్లో పీకే పని, దాన్ని లాగే పని, దాన్ని తొలగించే పని జరుగుతోందంట. వారి నోటితో వాళ్ళు చెప్పారు. రెండోది 443 కోట్లు అంటే నీళ్లు ఎత్తిపోయడానికి. రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదు, కానీ అమరావతిలో మాత్రం నీళ్లు ఎత్తిపోయడం మాత్రం నిరంతరంగా జరుగుతుండాలి. 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దీన్నే సార్, ఇదంతా ఈ ప్రాబ్లం కాదు సార్ నరేంద్ర మోడీ గారికి. ఆయన అంటే ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి దీనికి శంకుస్థాపన, మళ్ళీ పునర్శంకుస్థాపనలు చేసినట్టు వీళ్ళు కూడా ప్రతిసారి కంపలు కొడతాం, మళ్ళీ కొడతాం, అలా కొడుతూనే ఉంటాం. 30,000 ఎకరాల్లో ఏం పని అంటే ఏం లేదు అక్కడ. ఇప్పుడు 34,000 ఎకరాల్లో నేనప్పుడే కదా సార్, ఇప్పుడు 34,000 ఎకరాలు ఎక్వైర్ చేసిన దగ్గర 3,400 పిచ్చి మొక్కలే ఉన్నాయి 34,000. మరి అదే కదా దాని అర్థం. ఈ పిచ్చి మొక్కలు కొట్టుకోవడానికి రేపటి నుంచి ఇంకా మరి ఇప్పుడు ఎందుకు 20,000 ఎకరాలు ఎందుకు ఈ రోజు మళ్ళీ 54,000 ఎకరాల్లో ఇప్పుడు ఓకే, పిచ్చి మొక్కల ప్రాంతం నేను చెప్తున్నా. వారు చెప్పిన పిచ్చి మొక్కలే 34,000 ఎకరాల్లో ఇంకా పెండింగ్ ఉంది అని అంటున్నారు. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళు 34,000 ఎకరాల్లో కంపలు కొట్టుకుంటూ నీళ్లు తోడుకుంటూ కాలక్షేపం చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఈ కాలక్షేపానికి తోడు ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా పీక మీద ఇలాగా కత్తి పెట్టి, అరే బాబు నీ యాక్టివిటీ నాకు చూపిస్తేనే కానీ నీకు ఫండ్స్ రిలీజ్ చేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇలా నీళ్ళు తోడుకునే కార్యక్రమం కన్నా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు ఎక్వైర్ చేశారనుకోండి, అక్కడ ఏదో ఒక పనికిమాలిన యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అందుకని వాళ్ళ మీద అంత ప్రెషర్ పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి లేనట్టే లెక్క. ఇప్పుడు అందుకే చూడండి టాప్ ప్రయారిటీలో వెనక చూడండి, వెనక సామెత ఉంటుంది, వెనక వచ్చిన తోక కన్నా ముందు వచ్చిన కొమ్ములు వాడి అని. వాళ్ళు 3 అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, ఏదైనా మీరు ఇవ్వండి ఫస్ట్, మా పనులు మొదలెట్టుకోవాలి, మీ ఏదైనా డబ్బులు పోసేయాలి, లేకపోతే మీకు ఏదో ల్యాండ్ ఇచ్చేస్తాం, డబల్ రోడ్లు వేస్తాం, ఈ కథలన్నీ చెప్తున్నారు. కానీ మోసపోవడానికి అమరావతి రైతులు సిద్ధంగా ఉంటే భగవంతుడు కూడా వాళ్ళని కాపాడలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి టువర్డ్స్ అమరావతి రైతులు చాటుకుందంటే శూన్యం. మొదటిసారి నమ్మారు, రెండోసారి నమ్మారు. ఈ రెండోసారిలో దగ్గర 19-20 నెలల కార్యక్రమంలో వాళ్ళ మీద కనీసం కన్సర్న్ కూడా లేకుండా కొంతమంది రైతులు సిఆర్డి అధికారులతో సంప్రదిస్తున్నప్పుడు వాళ్ళని తృణప్రాయంగా గసురుతుంది. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఆక్రమణ వెలుగుస్తున్న ఉదంతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇది శాశ్వత రాజధాని గజెట్ ఇవ్వాలి అని అమరావతి రైతులు వెళ్ళి అడిగిన తర్వాత దాని మీద ఒక అడుగు ముందు పడి ఇప్పటికీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటో కూడా ఈ పెమ్మసాని గారికి దాన్ని డెలిగేట్ చేస్తున్నామని నారాయణ గారు మంత్రం చెప్తుంటే ఐ డజంట్ మీన్ ఇవాళ మీకు ఎండ్ ఆఫ్ ద డే దీన్ని కేవలం నీళ్ళు తోడుకుంటూ కంపలు కొట్టుకుంటూ 5 సంవత్సరాలు కాలక్షేపం చేయడానికి ఎక్స్చెక్కర్ నుంచి ఇంత డబ్బులు, దాని బదులు మీరు ఎలకేట్ చేసిన ఇప్పుడు ఆర్బీఐకి ల్యాండ్ ఎలకేట్ చేస్తుంది, మిలిటరీకి ల్యాండ్ ఎలకేట్ చేస్తుంది. బాబు మీరు యాక్టివిటీ చేసుకున్న కంపలు కొట్టండి అంటే వాళ్ళు వచ్చి పని చేసుకోడు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఇంతవరకు 34,000 ఎకరాల్లో అంటే ఓన్లీ పిచ్చి మొక్కలు ఉన్నది, మిగతా ఉందా లేదా నాకు తెలియదు, ఏమన్నా కన్స్ట్రక్షన్స్ అవి తెలియదు. 34,000 ఎకరాల్లో ఉంది సార్, ఉంది సార్ 34,000 ఎకరాల్లో ఇంకా ఉంది. మొన్న 19,000 ఎకరాల్లో కొట్టారంట, 34,000 ఎకరాల్లో ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకునే చోట కూడా మళ్ళీ ఈ పిచ్చి మొక్కలు పెరిగేంత వరకు వెయిట్ చేసి కొట్టుకుంటూ పోతారు. ఎట్లా దాన్ని బట్టి మీకు అర్థమైంది 19 నెలల్లో 19,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు బీకారంటే నెలకు 1000 ఎకరాల్లో బీగుతున్నారని. 54,000 ఎకరాల్లో తీసుకున్నారు కాబట్టి 54 నెలలు పట్టిద్ది. 5 ఏళ్ళు మాకు అదే సరిపోయింది, నీళ్ళు ఎత్తి తోడిపోవడానికి 5 ఏళ్ళు సరిపోయింది. సో రెండో దశ భూసేకరణాల సంగతి దేవుడు ఎరుగు ముందు మీరు ఇవ్వండి. ఎందుకంటే మొదటి దశ ఇది అవసరమా? రాయలసీమ ఎత్తిపోతలు మనకు అవసరం లేదు, ఇది ఎత్తిపోతలు, అమరావతి ఎత్తిపోతలు మాత్రం కావాలి సార్. రాయలసీమ ఎత్తిపోతల వల్ల లాభం ఎవరికి? రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు రైతులకు సాగునీరు అందిద్ది, లక్షలాది మందికి
తాగునీరు అందుతుంది, సాగునీరుతో పాటు తాగునీరు. కానీ ఈ ఎత్తిపోతల పథకం ఎక్కడది? ఈ నీళ్లు తోడి కృష్ణానదిలో పోతే కృష్ణానది నుంచి వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. సో ఈ ఎత్తిపోతల వల్ల చంద్రబాబు నాయుడు గారికి లాభం. ఎందుకు రోజు ఎత్తి తోడిపోతా ఉంటే దానికి కోట్లాది రూపాయలు 100 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తే దాన్ని దోచుకునేది ఎవరు? అదొక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మేము కానీ మీకు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. అవును, అంటే మీరేం భూములేమో ఇవ్వాలి అంటే కోర్టుకి. మరి పాత రైతులు కోర్టుకి వెళ్ళమని అడగండి ఇప్పుడు. మరి ఇదే చెప్పాలి కదా, పాత రైతులు మేము 11 అయింది, 11 సంవత్సరాలు అయింది మీరు ఇచ్చి మాకు భూములు, మీరు ఇప్పుడు కోర్టుకి వెళ్ళమని చెప్పి అదే శ్రవణ్ కుమారో లేదంటే అదే నారాయణ చెప్పానండి చెప్పరు. మరి ఇప్పుడు వాళ్ళకి 11 సంవత్సరాలు ఎందుకు, వీళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళాలంట. ఏం ప్రభుత్వం రాసి అగ్రిమెంట్ ఇవ్వలేదా? అంటే మీరు ఎవరని చేతగారని చెప్పి ముందే ఒప్పుకున్నట్టు. మూడో పడి ఒక చిన్న 1 మినిట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఈ 54,000 ఎకరాల్లో 8,274 ఎకరాలు మిగులుతుందని చెప్పాడు. అవును. సో దీంతో మనం ఎకరం 20 కోట్లు అమ్మొచ్చు, 1,60,000 కోట్లు వస్తే 8,000 ఎకరాలు ఇంటి 20 కోట్లు చెప్పిన అసలు రాజధాని మనం సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కట్టొచ్చు అన్నాడు. మరి ఇప్పుడు 1 ఎకరం అమ్మింది లేదు, 1 ఎకరం భూమి లేదు అంటున్నారు. 8,000 ఎకరాలు ఆడికి మాయమైనాయి. మళ్ళీ సరిపోదు, మళ్ళీ ఇంకో దశ భూసేకరణ అంటున్నారు. మళ్ళీ 47,000 కోట్లు అప్పు తెచ్చారు ఓ పక్క. మీరేమన్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అది ఎకరం 20 కోట్లు పెట్టి అమ్ముతాం, 8,000 ఎకరాలు మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, అందుకనే 54,000 ఎకరాలు తీసుకున్నాం అన్నారు. 8,000 ఎకరాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏ బెనామీ దగ్గరికి వెళ్ళింది? అక్కడే ఉంది, కానీ ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయి ఉంటుంది. దాన్ని 20 కోట్లు పెట్టుకునేది ఎవరు సార్? నిజంగా వాల్యూ అంత ఉందా చెప్పండి. మీరు ఒకటి చెప్పండి, 20 కోట్ల వాల్యూ ఉంది అక్కడ ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రపంచ రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,500 ఎకరాల్లో మరి అది రావట్లేదనే కదా మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ సార్. ఇంకోటి 1977 అసైన్డ్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ప్రభుత్వం అవసరార్థం తీసుకోవచ్చు వెనక్కి. కానీ దానికి సబ్జెక్టు క్లాజ్ ఏంటి? వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. రియాప్ సెంట్రల్ 13 యాక్ట్ లేదు కదా ఇక్కడ సెపరేట్ ల్యాండ్ పూలింగ్ సెపరేట్ గా తీసుకొచ్చారు కదా. మరి అసైన్ ల్యాండ్స్ తీసుకుంటారు కదా. లేదు, 13 యాక్ట్ ని మార్చి వాళ్ళు అసైన్ ల్యాండ్స్ కి కాంపెన్సేషన్ తర్వాత అనౌన్స్ చేశారు. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు. రైట్, క్రయ విక్రయాలు ప్రైవేట్ వాళ్ళు చేయడానికి లేదు కదా. రైట్ మేడం, కన్క్లూడ్ చేయండి ఒక విషయం. సార్ చెప్పండి సార్, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, మనమేమి రాజధానికి విరుద్ధం ఏమి కాదు, కానీ మీరు ల్యాండ్ దోపిడీ చేసే పద్ధతి తప్పు. మీరు రైతులని వాళ్ళని దోపిడీదారులుగా దండుకునే విధానం తప్పు. అవును. మీరు అడ్డగోలుగా వరల్డ్ బ్యాంక్ చెప్పినా కూడా మాకు నచ్చింది మేము చేస్తాం, మా భూ కబ్జాదారులకి ఎవరికైతే మా బినామీలకు ఇచ్చుకునేటువంటి మీ పద్ధతి తప్పని మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తుకుంటుంది ఇదే. నిజంగా చెప్పాలంటే రైతన్నలు నిలువు దోపిడిచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మనం ఇవాళ రైతుల్ని తప్పులు పట్టట్లేదు. ఈ పచ్చ మందని, ఈ పచ్చ రాబందులని, ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ మేడం. చర్చలో పాల్గొన్నందుకు నాగమల్లేశ్వరి గారు, కేఎస్ ప్రసాద్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.